నువ్వు ఆల్రెడీ 15 రోజులు వెనకబడి ఉన్నావు, 15 days వెనకబడి ఉన్నావు. సో అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. సో నేను మీకు ఇచ్చే ఐడియా ఏంటంటే, ఎవరైతే సార్ ఇక్కడ చాలా రకాల స్టూడెంట్స్ ఉంటారు. నెంబర్ 1, సార్ నేను 20వ తారీఖు నుంచే స్టార్ట్ చేశాను, బట్ సిలబస్ నాది కంప్లీట్ కావట్లేదు, అంటే చాలా బ్యాక్లాగ్స్ మిగిలిపోయినాయి సార్, చాలా టాపిక్స్ నేను వదిలేయాల్సి వచ్చింది. మేబీ స్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు జరుగుతున్న క్లాసెస్ మాకు ఆఫ్లైన్ లో కానీ లేదా ఇక్కడ ఆన్లైన్ లో కానీ చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, చాలా వరకు టాపిక్స్ నేను చదవలేకపోతున్నాను, క్వశ్చన్ సాల్వ్ చేస్తే రావట్లేదు సార్. సో ఇప్పుడు నేను అవన్నీ చేయాలా అంటే ఇది టైం వేస్ట్ ప్రాసెస్ అయింది, మీకు తెలిసింది. ఎందుకంటే ఆల్రెడీ జరగబోయే క్లాసెస్ వినడమే కాకుండా ఆల్రెడీ జరిగిపోయిన క్లాసెస్ కూడా మళ్ళీ వినాలంటే అంత టైం అనేది మనకు ఉండదు, ఎందుకంటే ఎక్కువ టైం మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఆ స్టూడెంట్స్ కావచ్చు, లేదా సార్ నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, ఇప్పటిదాకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, ఈ 30 రోజులలో 160కి 160 నేర్చుకుంటా అంటే మాత్రం అది కూడా సాధ్యం కాదు. 30 రోజులలో అంత ఈజీ టాస్క్ కాదు. ఇంకెవరంటే సార్ నేను ఇప్పటిదాకా JEE మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యా, ఎంసెట్ కోసం అసలు ప్రిపేర్ కాలేదు,